హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణ మనకి 10th క్లాస్ సంబంధించి గాను మ్యాథ్స్ పేపర్ ఏ విధంగా ఉండబోతుందని చెప్పేసి చాలామందికి అయితే డౌట్ అయితే ఉంది కదా. సో ప్రస్తుతం మనకి త్వరలోనే 10th ఎగ్జామ్స్ కూడా స్టార్ట్ కాబోతున్నాయి. సో దానికి సంబంధించి గాను పేపర్ ఏ విధంగా ఉంటుందో మొత్తం ఇక్కడైతే చూడండి. సో సెక్షన్ 1 సంబంధించి కానీ 2 మార్కులు 6 అయితే ఉంటాయి. ఇలాగైతే ఉంటుంది ఫ్రెండ్స్, ప్రతిదీ కూడా చెక్ చేసుకోండి. ఇది జస్ట్ మోడల్ పేపర్ మాత్రమే, బట్ ఇందులోంచి కూడా కొన్ని క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. ఇదే ప్రిపేర్ అయ్యేది మాత్రం వెళ్ళకండి. సో మీకు ముందే చెప్తున్నాను. సో ఏంటంటే ఇది జస్ట్ రిఫరెన్స్ కోసం మాత్రమే. అయితే ఇందులో మనకి మ్యాథ్స్ అనగానే బాగా అయితే ప్రాక్టీస్ చేయండి. చాలామంది ఏంటంటే జస్ట్ చూసి వదిలేస్తారు. చూడగానే ఈజీగా అనిపిస్తది. బట్ ప్రాక్టీస్ చేస్తేనే లాజిక్ అయితే అర్థమవుతది. అప్పుడైతే మీరు ఈజీగా అయితే అటెంప్ట్ అయితే చేయగలరనమాట. సో జాగ్రత్తగా అయితే అటెంప్ట్ చేయండి. సో కరెక్ట్‌గా మెయిన్ థింగ్ ప్రాక్టీస్ అయితే అవ్వండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో మనకి ఏదైనా క్వెషన్ అయితే ఉంది. సో ఆ క్వెషన్‌కి సంబంధించి కానీ మీరు అటెంప్ట్ చేయగలుగుతున్నారా లేదో చెక్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వెషన్ చూడండి. ఆ క్వెషన్‌కి సంబంధించి మీరు ఆన్సర్ చేయాలి. సో ఒక రఫ్ పేపర్ తీసుకొని బుక్‌లెట్ చూడకుండా, ఆన్సర్ చూడకుండా రాయండి. సో మీరు కరెక్ట్‌గా రాస్తే మాత్రం పర్ఫెక్ట్‌గా ప్రిపేర్ అయినట్టు. లేదా మిస్టేక్స్ వస్తే మాత్రం మీరు మళ్ళీ ఒకసారి ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే మీరు రివిజన్ చేసుకుంటారు. మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకోగలుగుతారు. 10థ్‌లో మంచి మార్క్స్ అయితే స్కోర్ అయితే గెయిన్ అయితే చేయగలుగుతారు. ఇలాంటి షార్ట్ క్వెషన్ పేపర్స్ అన్నీ కలిపి ఒక డ్రైవ్‌లో పెట్టాను. ఈ డ్రైవ్ లింక్ పీడిఎఫ్స్ కావాలంటే డిస్క్రిప్షన్‌లో ఇచ్చిన ఇన్‌స్టాగ్రామ్ లింక్‌ని క్లిక్ చేసి మన పేజ్‌ని ఫాలో అవ్వి ఏపీ ఆర్ టీఎస్ 10th ఆర్ ఇంటర్ సబ్జెక్ట్ అని టైప్ చేసి సెండ్ చేయండి. మీకు ఇన్‌స్టంట్‌గా పీడిఎఫ్ డ్రైవ్ లింక్ అయితే పీడిఎఫ్ సెండ్ చేస్తాను. బట్ ఇది ఫాలో అయిన వారికి మాత్రమే ఫ్రెండ్స్.